సిల్వర్ స్క్రీన్పై వెలగాలన్న వారి కలలు నెరవేరలేదు. లక్షల సంపాదన వదులుకొని చేసిన ప్రయోగం వికటించింది. వెరసి బుల్లితెర స్టార్స్ ప్రదీప్, సుడిగాలి సుధీర్లకు భారీ షాక్ తగిలింది. కష్టపడి చిన్న స్థాయి నుంచి స్టార్స్గా ఎదిగారు ప్రదీప్ మాచిరాజు, సుడిగాలి సుధీర్. యాంకర్గా ఆఫర్స్ కోసం ఆఫీసుల చుట్టూ తిరిగాడు ప్రదీప్. ఈ క్రమంలో అనేక అవమానాలు ఎదురయ్యాయని ఆయన స్వయంగా చెప్పాడు. గడసరి అత్త సొగసరి కోడలు షో ప్రదీప్కి ఫేమ్ తెచ్చింది. మెల్లగా ఒక్కో మెట్టు ఎదుగుతూ స్టార్ యాంకర్ అయ్యాడు. మేల్ యాంకరింగ్లో ప్రదీప్కి ఒక దశలో తిరుగు లేకుండా పోయింది. అటు సుమ, ఇటు ప్రదీప్ బుల్లితెరను దున్నేశారు. ప్రదీప్కి ఆడియన్స్లో ఉన్న ఫేమ్ రీత్యా స్వయంవరం జరగటం విశేషం. ప్రదీప్ స్వయంవరం షోకి సుమ యాంకరింగ్ చేసింది. సుడిగాలి సుధీర్ సైతం ప్రదీప్ మాదిరి కెరీర్ బిగినింగ్లో అష్టకష్టాలు పడ్డాడు. మ్యాజిక్ షోలు చేసుకునే సుధీర్ హైదరాబాద్కి వచ్చిన కొత్తల్లో ఆకలి కష్టాలు చూశాడట. మంచినీళ్లు తాగి ప్లాట్ఫామ్ మీద పడుకున్న రోజులు కూడా ఉన్నాయని కొన్ని సందర్భాల్లో బయటపెట్టాడు. జబర్దస్త్ షో సుధీర్ ఫేట్ మార్చేసింది. తన కామెడీ టైమింగ్తో సుధీర్ అనతి కాలంలోనే టీం లీడర్ అయ్యాడు. గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్ తన టీంలో ఉండటం సుధీర్కి ప్లస్ అయ్యింది. ఈ ముగ్గురు సుడిగాలి సుధీర్ టీం పేరుతో జబర్దస్త్కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. డి డాన్స్ రియాలిటీ షో సుధీర్ ఫేమ్ని మరో స్థాయికి తీసుకెళ్లింది. ప్రొఫెషనల్ మెజిషియన్ అయిన సుధీర్ మంచి డాన్సర్, సింగర్ కూడాను. ఇలా మల్టీ టాలెంట్స్ చూపిస్తూ ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నాడు. బుల్లితెర వేదికగా ప్రదీప్, సుధీర్ ఎదిగిన తీరు అద్భుతం. అయితే వారి సిల్వర్ స్క్రీన్ ఆశలు నెరవేరలేదు. యాంకర్ నుండి హీరోలుగా ప్రమోట్ కావాలన్న వారి కలలు చెదిరిపోయిన సూచనలు కనిపిస్తున్నాయి. సాఫ్ట్వేర్ సుధీర్ చిత్రంతో సుడిగాలి సుధీర్ హీరోగా మారాడు. అనంతరం 3 మంకీస్ చేశాడు. గాలోడు మూవీతో హిట్ కొట్టాడు. ఇక హీరోగా సుధీర్ నిలదొక్కుకోవటం ఖాయం అనుకున్నారు. కానీ అలా జరగలేదు. కాలింగ్ సహస్ర పరాజయం కాగా సుడిగాలి సుధీర్కి ఆఫర్స్ రావటం లేదు. ప్రకటించిన సినిమాలు కూడా ఆగిపోయాయని తెలుస్తోంది. ప్రదీప్ సైతం హీరో కావాలని ఆశపడ్డాడు. మొదటి ప్రయత్నంగా 30 రోజుల్లో ప్రేమించటం ఎలా సినిమా చేశాడు. ఇది పర్లేదనిపించుకుంది. ఇక రెండో ప్రయత్నంగా అక్కడమ్మాయి ఇక్కడమ్మాయి చేశాడు. ఈ సినిమా కోసం యాంకరింగ్కి బ్రేక్ ఇచ్చాడు. జిమ్లో కసరత్తులు చేసి మేకోవర్ అయ్యాడు. అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి నిరాశపరిచింది. చేసేది లేక తిరిగి యాంకర్గా మారాడు. త్వరలో స్టార్మాలో ప్రసారం కానున్న ఓ షోకి ప్రదీప్ యాంకర్గా వ్యవహరిస్తున్నారు. సుధీర్, ప్రదీప్లను సిల్వర్ స్క్రీన్పై ఎదగనివ్వలేదు, తొక్కేశారు అనే పుకార్లు కూడా ఉన్నాయి. అయితే టాలెంట్ ఉన్నవారిని ఎవ్వరూ ఆపలేరు. హీరోగా సక్సెస్ కావటం అంత సులభం కాదు. టాలెంట్తో పాటు లక్ కూడా కుదరాలి అంటూ కొందరు వాదిస్తున్నారు.